అందరికీ నమస్కారం. ఈరోజు పొద్దున పల్నాడు జిల్లా సత్యంపల్లి నియోజకవర్గం రాజుపల్లి మండలం పెద్దనెమిలిపూడి అనే ఊళ్ళో లక్ష్మీనారాయణ అనే క్రియాశీలక వైఎస్ఆర్సీపీ కార్యకర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమాని సూసైడ్ ప్రయత్నించాడు. అతను సూసైడ్ ప్రయత్నించిన కారణం ఒక సూసైడ్ ట్రై చేసే ముందు అతను ఒక వీడియో తీసాడు. వీడియో రికార్డ్ చేసి ఒక లెటర్ రాసి సూసైడ్ ప్రయత్నం చేసి ఇప్పుడు హాస్పిటల్లో వెంటిలేటర్ మీద సీరియస్ కండిషన్లో ఉన్నాడు. దీనికి కారణం అతను వైఎస్ఆర్సీపీ క్రియాశీలక కార్యకర్త అవడం. అతను కొంతమంది టీడీపీ వాళ్ళతో కలిసి ఇంతకుముందు ఏదో వ్యాపారం చేశారు. ఫర్నిచర్ సేల్స్ సంబంధించి కొంచెం చిన్న వ్యాపారం చేస్తున్నాడు. వాళ్ళకి ఏదో కొంచెం గొడవలు వచ్చి ఇక్కడ పులివెందుల సంబంధించిన రామారావు అనే టీడీపీ లీడర్తో కంప్లైంట్ ఇప్పించారు. కంప్లైంట్ ఏంటంటే ఇతను వేరే వాళ్ళకి ఎవరికో తరఫున హామీ ఉన్నాడంట. వాళ్ళు డబ్బులు ఎగ్గొట్టడానికి ఇతను హామీ ఉన్నాడంట. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని పోలీస్ డిపార్ట్మెంటు ఏదో పెద్ద వేదంలాగా అదే శాసనంలాగా తీసుకొని మన లక్ష్మీనారాయణని హెరాస్ చేయడం మొదలుపెట్టారు. ఆ ఆడియో కాల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రతి వారం ఫోన్ చేసి వస్తున్నా లేదా వాళ్ళు తీసుకురాను తను బతికాడి, నేను ఇక్కడ లేదన్నా వైజాగ్లో ఉన్నా, నువ్వు రా ముందు వచ్చి ముందు తొందరగా సెటిల్ అయింది అని అతన్ని హెరాస్ చేయడం. డిపార్ట్మెంట్ పిలిచి అతన్ని నువ్వు కమ్మవాడివేనా, కమ్మ పుట్టి నువ్వు వైసీపీలో ఎలా ఉన్నావు, ఇలాంటివన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడచ్చండి. కమ్మవారు వైసీపీలో ఉండకూడదా? ఒక డిపార్ట్మెంట్లో ఉండి ఇట్లాంటి మాట ఎట్లా మాట్లాడగలుగుతున్నారు? ఈ పోలీసు హెరాస్మెంట్ని తట్టుకోలేక అతను మనోవేదనకి లోనై సూసైడ్కి ప్రయత్నించాడు. ఎంత మనోవేదన పడకపోతే అతను ఇంత డెసిషన్ తీసుకుంటాడు? ఆ వీడియోస్ నిజంగా మనం చూస్తుంటే, ఆ ఆడియోస్ ఏంటంటే మనకే చూసే వాళ్ళ ప్రతి ఒక్కరికి కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. అసలు మరీ ఇంత ఘోరంగా ఎట్లా ఉంటారు? ఇది మనం సంవత్సరం బట్టి చూస్తున్నాం. మొత్తం ఇదంతా ఒక రెడ్ బుక్ పాలన నడుస్తుంది. కేవలం ఎలక్షన్స్ ముందు వాళ్ళు ఇచ్చిన హామీలు, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు, సూపర్ 6, సూపర్ 7 ఆ 140 పైన ఇచ్చిన వాళ్ళ హామీలని జనాలు వాటి మీద దృష్టి ఉంచకూడదని, వాళ్ళ దృష్టి మళ్లించాలని ఈ రెడ్ బుక్ పాలన నడుస్తుంది. దాన్ని ఎవరు క్వశ్చన్ చేసినా వాళ్ళ మీద ఒక కేసు, వైసీపీ కార్యకర్త అంటే ఒక కేసు, వైసీపీ సోషల్ మీడియా అంటే వాళ్ళ మీద కేసులు, వైసీపీ నాయకుల మీద కేసులు. ఈ సంవత్సరం పాటు వాళ్ళ కేసుల మీద నడుస్తుంది. ఇంతవరకు వాళ్ళు ఇచ్చిన ఏ సంక్షేమం ఏది అమలుపరచలేదు. అసలు అతని బాధ ఆ వీడియోలో ఎంత నీట్గా తెలుస్తుందంటే, అతని చేతిలో ఏమీ లేక అన్ని రకాలు ట్రై చేసి అన్ని వైపు నుంచి అతను ఊళ్ళో హెరాస్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ హెరాస్మెంట్ భరించలేక ఈ డెసిషన్ కూర్చోనిపిస్తుంది. ఖచ్చితంగా వైసీపీ పార్టీ తరఫున మేమందరం లక్ష్మీనారాయణకి సపోర్ట్గా ఉంటాం, వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాం. మేమందరం అతను రికవర్ అవ్వాలని కోరుకుంటున్నాం, త్వరగా కోరుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అతని ఆరోగ్య పరిస్థితి ఎప్పుడెప్పుడు కనుక్కుంటూ అతనికి మెరుగైన వైద్యం అందించమని మా అందరిని కోరారు. నేను తప్పకుండా దాన్ని ఫాలో అవుతాం. అతని ఫ్యామిలీ అంట, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మేము తోడుగా ఉంటాం. వాళ్ళతో పాటు ఎక్కడికైనా నడిచి వెళ్తాం, దేనికైనా పోరాడతాం. ఖచ్చితంగా దీన్ని మేము పై అధికారికి తీసుకెళ్తాం. దయచేసి పై అధికారులు ఈ వీడియోని చూసి ఇంతకన్నా ప్రూఫ్ ఇంకేముండదేమో, దాని మీద ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.